హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక మన డ్రామా ఆర్టిస్టుల విషయానికొస్తే కొత్త డ్రామా స్టార్ట్ చేశాడండోయ్! కొత్త స్క్రిప్ట్‌తో అయితే మెల్లమెల్లగా వచ్చేస్తున్నాడనమాట. అసలు వీడి తెలివి మామూలు తెలివి గాదు. అసలు ఇంతకు ముందేమో 1 మినిట్ వీడియో స్టార్ట్ చేసిన 1 మినిట్‌కే పడిపోవడం, పళ్ళూడిపోవడం ఇవన్నీ చేసేవాడు. మళ్ళీ వెనక ఫ్రిడ్జ్ దగ్గర నుంచి పడిపోవడం ఇవన్నీ. ఇప్పుడైతే తెలివిగా మా సంతోషకరమైన విషయాన్ని షేర్ చేసుకుందాము అని చెప్పి మీ ముందుకైతే వచ్చేసాను అని అన్నాడు. సంతోషకరమైన విషయం అయితే చెప్పలేదు. 7 నిమిషాలో ఏమో వీడియో అయితే ఉంది. అయినా గానీ దాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి చేస్తున్నాడే గానీ సంతోషకరమైన విషయం అయితే చెప్పలేదు. ఒక టెక్నిక్ దొరికింది అది ఇది అన్నాడు. మధ్య మధ్యలో అలా చెప్పేటప్పుడు మరి మధ్య మధ్యలో ఎందుకురా కట్ చేస్తున్నావు? దాని వైపు అయితే పద్దాకు చూస్తూ ఉన్నావు. ఎందుకు మరి? మరి ముందే చెప్పేసావా? కడుపు నొప్పితో పడిపో అది ఇది బాగా నటించు అని చెప్పేసి. కానీ ఏ విషయానికి ఆ విషయమే చెప్పుకోవాలిరా. మీ ఆవిడ మాత్రం సూపర్‌గా నటిస్తుంది. అసలు సూపర్‌గా అంటే మామూలుగా కాదు. ఫస్ట్‌లోతో పోల్చుకుంటే ఇప్పుడు సూపర్‌గా నటిస్తుంది. నటించడంలో అయితే మీ ఇద్దరికి అంత చేత కావట్లేదు. అదంత బాగా ఆరితేరిపోయిందనమాట. ఇంకా టాపిక్‌లోకొచ్చేస్తే ఇంక వీడేంటంటే మా ఇల్లు మాకొచ్చేసింది అని చెప్పకుండా ఇండైరెక్ట్‌గా ఏదేదో వాగేసేసాడు. ఇంకా అందరూ పద్దాకు కడుపేమైంది, ప్రెగ్నెన్సీ ఏమైంది అని అడుగుతున్నారు గదా! సో, ఇంకా మళ్ళీ 6వ నెల అయితే వచ్చేసింది. ఇంక పొట్ట కనిపించాలి. ఇంకా అందుకనని చెప్పేసేసి సంతోషకరం నుంచి విషాదంలోకైతే తీసుకెళ్ళిపోయాడు. చివరి లాస్ట్ మినిట్ అయితే ఇంకా ఆమె కడుపు నోస్తుంది అని చెప్పి అయితే చెప్తుంది. నవ్వొచ్చింది నాకైతే. నిజంగా జరిగితే ఎవరమైనా చాలా బాధపడతాము. వీళ్ళేంటంటే చేసేది స్క్రిప్ట్లు కదా! స్క్రిప్ట్‌లనే ఇంట్లో జరుగుతుంది అని నిజంగా అన్నట్లుగా యాక్టింగ్ చేస్తా ఉంటారనమాట. అసలు వీళ్ళ యాక్టింగ్‌లకైతే నిజంగా అవార్డ్స్ ఇచ్చేయొచ్చు. అసలు సీరియల్స్‌లో కన్నా ఎళ్తే బావుండు వీళ్ళు. ఈ యూట్యూబ్‌లో ఈ గోల తగ్గిపోయిద్ది. ఈ యాక్టింగ్‌లు అది అని చెప్పేసేసి. అసలు మామూలుగా కాదురా! అన్ని ఏడుపులే చేసుకుంటున్నావు. ఇంట్లో అంత ఏడుపుంటే మనకంతా నెగెటివ్ అయిపోయిద్దిరా ఇల్లంతా. నెగెటివ్ వైబ్రేషన్స్‌తో ఉండిపోయిద్ది. ఆ పిల్లలు గూడా అదే నేర్చుకుంటారు. కొంచెం పిల్లల్ని మంచి వేలో పెంచురా. అసలు ఆ పిల్లలైతే అంతే చూస్తూ ఉంటారు. అసలు కెమెరా వైపు. అసలు ఆ ఏజ్‌లో అంతగా చూస్తున్నారు అంటే ముందే కళ్ళు పాడైపోతాయి. ఇప్పుడు డాక్టర్స్ ఎలా చెప్తున్నారు? పిల్లలకి ఫోన్‌లు ఇవ్వద్దు. ఫుడ్ పెట్టేటప్పుడు కూడా ఇవ్వద్దు. వాళ్ళు తినకపోయినా పర్లేదు. ఇవ్వద్దు. బయట తిప్పైనా పెట్టండి గానీ, ఫోన్‌లయితే చూపియద్దు అంటున్నారు. నువ్వేమో నెలల పిల్లలకే మా బంగారమ్మో తెగ చూసిద్ది. కెమెరా ఆన్ చేస్తే చాలు ఇంకా అలానే చూస్తూ ఉండిపోయిద్ది. అది ఇది అని చెప్తున్నావు. చూపివాకండిరా. కొంచెం కొంచెం మారావులే అనుకుంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసేసావు. ఏం లేదు ఫ్రెండ్స్. వీడైతే కొంచెం మధ్యలో బ్రేక్ ఇచ్చాడనమాట. జనాలు తిడుతున్నారు. ఒక్కొక్కలుగా ఇట్లా వీడియోస్ చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు. అందుకని చెప్పేసేసి ఇంకా చిన్నగా బ్రేక్ ఇచ్చి మధ్యలో మళ్ళీ ప్రాంకులు. ఆ ప్రాంకులు చేస్తా గూడా మీ అన్నేమో పద్దాకు వీడియో వైపు చూస్తా ఉంటాడనమాట. అది వీడియో రన్ అవుతుందా లేదా అని చెప్పేసేసి. అందరికీ అర్థమైపోతుందిరా అది నిజమైన ప్రాంకా కాదా అని చెప్పేసి. అసలేందో వీళ్ళ యాషాలు. ఇంక రేపైతే ఏం లేదు ఫ్రెండ్స్. కడుపులో బిడ్డలు కదలట్లేదు. బిడ్డ కదలట్లేదు ఏదేదో చెప్తున్నావు థంబ్‌నెయిల్‌లో. ఒక బిడ్డ 3 బిడ్డలరా? ముగ్గురున్నారు అది ఇది అన్నావు గదరా! డబల్ ధమాకా ముగ్గురున్నారన్నావు గదరా! మరి ఏ బిడ్డకయిందిరా? ఏ బిడ్డ కదలట్లేదురా అసలు వేస్ట్ ఫెలోగా. ఏం లేదు ఫ్రెండ్స్. రేపింకా స్టార్ట్ చేస్తాడనమాట. ఈరోజు ఇల్లంతా తిరిగి చూపిస్తున్నాడు గదా! ఇంక రేపేం లేదు. ఒక మూలన నించొని వీడియో తీస్తాడనమాట. ఎందుకంటే ఇంక వాళ్ళు వేరే రూమ్‌లో ఉంటారు గదా! రిమైనింగ్ 4 మెంబర్స్. అందుకని చెప్పేసి ఒకే రూమ్‌లో ఉండి వాడికి ఎదురుగా కెమెరా పెట్టుకొని రేపు, ఎల్లుండి అలా మాట్లాడతాడు. అసలు ఇంకా ఆ తర్వాత ఏంటంటే 2, 3 రోజులు మాట్లాడిన తర్వాత ఇంటికొచ్చిద్ది.
ఇంక దాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకోనో, ఆ గోడకు వాలిచ్చో, లేకుంటే భుజం మీద పడుకోబెట్టో వీడియోలు 4. ఇంక ఈ స్క్రిప్ట్‌తో ఇది గూడా ఇంతటితో సమాప్తం అయిపోయిద్దనమాట. ప్రెగ్నెన్సీది గూడా. ఆ తర్వాత ఇంకా ఇల్లుది. ఇంగా డిసెంబర్ నెల అయితే అయిపోయిద్ది. కొత్త సంవత్సరం కొత్త స్క్రిప్ట్‌లతో వస్తాడు వీడైతే ఈ కెమెరామాన్. వీటినైతే ముగించడానికి చిన్న చిన్నగా ట్రై చేస్తున్నాడనమాట. కామెంట్ బాక్స్ ఆన్ జేసుకోవచ్చు కదరా! నువ్వు కామెంట్ బాక్స్ ఆన్ చేసుకున్నట్లయితే ఇంతమంది యూట్యూబర్స్ నీ మీద వీడియోలు చేసేవాళ్ళు పుట్టుకొచ్చేవాళ్ళు కాదు గదరా! జస్ట్ కామెంట్ చేసి వదిలేసేవాళ్ళు. కానీ నీకు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. అందరి చేత తిట్టించుకుంటున్నావు. పసిపిల్లలున్న ఇంట్లో అంత నీకు అవసరమారా వేస్ట్ ఫెలోగా? రేపైతే ఇంకా వీడొక్కడే మాట్లాడతాడు. హాస్పిటల్ నుంచి వస్తాడనమాట. వచ్చి అన్నం తీసుకోవడానికో, కూర తీసుకోవడానికో వచ్చా అని చెబుతాడు. పాస్ట్ 2, 3 ఇన్సిడెంట్‌ల దగ్గర నుండి ఇదే జరుగుతుంది గదా! సేమ్ అయితే మళ్ళీ ఫాలో అవుతాడు. ఏంటో వీడు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై.